హలో స్టూడెంట్స్, ఇవాళ న్యూస్లో చూసినట్టయితే ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అది సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇవాళ క్లాస్లో ఇంపార్టెంట్ రికమెండేషన్స్ని చూద్దాం. ఫస్ట్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి అంటే ఒక కంట్రీలో సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మరియు లోకల్ లెవెల్లో అంటే లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, పంచాయత్స్కి, మున్సిపాలిటీస్కి ఒకేసారి ఎలక్షన్ జరిగినట్టయితే మనం దాన్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాము. ఇదేవి మన ఇండియాలో కొత్త కాన్సెప్ట్ కాదు. 1950s అండ్ 60s మధ్యలో మనం ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని నిర్వహించుకునేవాళ్ళం. కానీ తరువాత కాలంలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వాటి టెన్యూర్ కన్నా ముందే డిజాల్వ్ అవ్వడము కారణాల చేత సైమల్టేనియస్ ఎలక్షన్ షెడ్యూల్ అనేది డిస్రప్ట్ అవ్వడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ చూద్దాం. ఇనీషియల్గా 4 మేజర్ రికమెండేషన్స్ అండి. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి లోక్సభ టెన్యూర్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టెన్యూర్తో పాటు సింక్రనైజ్ చేయడం. ఈ రెండింటి యొక్క టెన్యూర్ని సింక్రనైజ్ చేయడం. సెకండ్ వచ్చేటప్పటికి పంచాయత్స్ మరియు మున్సిపాలిటీస్ యొక్క టెన్యూర్ని లోక్సభతో మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు కలిపి సింక్రనైజ్ చేయడం. ఇది 2 స్టెప్స్గా మనం ఈ సింక్రనైజేషన్ అనేది అచీవ్ చేస్తాము. ఫస్ట్, లోక్సభని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీతో ఎలా సింక్రనైజ్ చేస్తాము. ఫస్ట్ చూసుకున్నట్టయితే జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత లోక్సభకి ఫస్ట్ ఎప్పుడైతే మీటింగ్ వస్తుందో లోక్సభ, దానిని ప్రెసిడెంట్ అపాయింటెడ్ డేగా నోటిఫై చేస్తారు. ఫస్ట్ డేని ఏమంటారు? అపాయింటెడ్ డే. అంటే మీట్ అయిన ఫస్ట్ డేని అపాయింటెడ్ డేగా నోటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి లోక్సభ ఒక టెన్యూర్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే అపాయింటెడ్ డే తర్వాత మరియు లోక్సభ ఎండ్ డేట్ కన్నా ముందు ఫామ్ అవుతున్నాయో వాటి ఒక ఎండ్ కూడా లోక్సభ టర్మ్తో పాటు ఎండ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 years తర్వాత ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అపాయింట్మెంట్ జరిగింది అనుకోండి, ఓన్లీ 2 years మాత్రమే దాని టర్మ్ ఉంటుంది. ఇది ఇనీషియల్గా ఉంటుంది. ఇట్లా తరువాత ఈ 2 టెన్యూర్ ఒకేసారి ఎండ్ అవ్వడం వల్ల మనం షెడ్యూల్స్ని సింక్రనైజ్ చేసుకొని సైమల్టేనియస్ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ది చూసుకున్నట్టయితే ఈ పంచాయత్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ని ఈ స్టేట్ లెజిస్లేటివ్ మరియు లోక్సభ ఎలక్షన్స్తో ఎలా సింక్రనైజ్ చేస్తాము. దీనికోసం కమిటీ ఏమి రికమెండ్ చేసిందంటే, ఈ లోక్సభ జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, జరిగిన తర్వాత 100 days లోపల పంచాయత్కి మరియు మున్సిపాలిటీకి ఎలక్షన్స్ జరగాలి. దీనికోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇవి 2 మేజర్ రికమెండేషన్స్. తర్వాత రికమెండేషన్ వచ్చి హంగ్ అసెంబ్లీ కానీ అసెంబ్లీ దాని టెన్యూర్ కన్నా ముందే డిజాల్వ్ అయిపోయినట్టయితే మరియు డిఫెక్షన్ కేసెస్లో కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్లో కానీ ఇలాంటి కేసెస్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ లోక్సభ కానీ ఎప్పుడైతే ఈ మోషన్ జరుగుతుందో అక్కడి నుంచి దాని ఎగ్జిస్టింగ్ టెన్యూర్ ఎంతవరకు మాత్రం టెన్యూర్ ఉందో అంతవరకు మాత్రమే ఇవి ఫంక్షనల్గా ఉంటాయి. ఆ తర్వాత నేషనల్ లెవెల్గా, స్టేట్ లెవెల్గా అన్ని పార్టీస్తో పాటు వీటి యొక్క డిజల్యూషన్ కూడా జరుగుతుంది. ఇలా మనం సింక్రనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేటప్పటికి ఇలా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరగడానికి ఇంపార్టెంట్గా కావాల్సింది సింగిల్ ఎలక్టోరల్ రోల్. నేషనల్ వైడ్గా ఒక్కటే ఎలక్టోరల్ రోల్, పైగా సింగిల్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. వీటి కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్తో పాటు కన్సల్ట్ చేసి వీటిని ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాజిస్టికల్ కన్స్ట్రెంట్స్. వీటి కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీవీప్యాట్ మిషన్స్ని కానివ్వండి, సెక్యూరిటీ పర్సనల్ని కానివ్వండి, పోలింగ్ పర్సనల్ని కానివ్వండి, అడ్వాన్స్డ్గా ముందే వీటికి అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రికమెండేషన్స్ ద్వారా మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ని అచీవ్ చేయొచ్చు అని ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.